నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఏపీలో లోకల్ వార్ బాబు గ్రీన్ సిగ్నల్. మార్చి 9న నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు. లోకల్ వారు ఏపీలో కూడా స్టార్ట్ అయిపోతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక నామ్ నరేందర్ కామ్ సరెండర్. మరి ప్రధాని నరేంద్ర మోడీపై పేరు మాత్రం నరేందర్ అని, కానీ ఆయన పనే సరెండర్ అయిపోవటం అని తీవ్ర విమర్శలు అయితే షర్మిల చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కేసీఆర్ ఫోటోకు అజరుద్దీన్ దండం పెట్టాలి. మరి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. మరి ఏది రకంగా ఉంది, కేసీఆర్ ఫోటోకు దండం పెట్టాల్సిన పరిస్థితి అజరుద్దీన్ ఉంటుందని చెప్పి కూడా మరి హరీష్ రావు చెప్పారని ప్రచురించారు. ఇక పాత జిల్లాల్లో రద్దు చేయం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, సింగరేణి బోర్డు కూడా రద్దు కాదని, కుట్రలు కుతంత్రాలను తిప్పి కొట్టాలని చెప్పి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక రాజ్యసభకు ఛాన్స్ అని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాకుంటే వచ్చే నెలలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానానికి పరిశీలిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. రంజిత్ రెడ్డి లేదా వేం నరేందర్ రెడ్డిలో ఒకరికి రాజ్యసభ ఛాన్స్ దక్కవచ్చని వినబడుతుంది. వేం నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు అందుకు సమయం వచ్చిందని కూడా మరి రాజ్యసభకు రంజిత్ రెడ్డికి మరి మనకు తెలుసు చేవెళ్ళ కు సంబంధించిన మరి నాయకుడు, వికారాబాద్కు సంబంధించిన నాయకుడు ఒకప్పుడు రంజిత్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే కూడా సంపాదించుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అదేవిధంగా కవిత పార్టీ టీఆర్ఎస్ జూన్ 2న ముహూర్తం ఫిక్స్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మరి సృష్టించబోతున్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారా? సరైన సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని స్వయంగా చెప్పిన కవిత ఇప్పుడు అందుకు రెడీ అయ్యారా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తెలంగాణ అపాయింట్మెంట్ డే కవిత పార్టీ ఆవిర్భావ డే కూడా కానుందా? రాజకీయ వర్గాలు, జాగృతి వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇందుకు అవుననే సంకేతాలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ జాగృతి టీం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయింది. కొత్త పార్టీ పెట్టడానికి అవసరమైన అప్లికేషన్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించారు. 3-4 నెలల్లో కొత్త పార్టీ కసరత్తు కొలిక్కి రానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా ఆమె పార్టీ పేరును, అజెండాను ప్రకటించనున్నారు. అమరవీరుల కుటుంబాల సాక్షిగా తమ రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేయనున్నారు. పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో కూడా అదే రోజున ప్రకటించనున్నారు. ఈలోగా నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహకాలు కూడా పూర్తిగా ఉన్నాయని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిరూపంగా కవిత తన రాజకీయ పార్టీని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ చేయలేని అంశాలు, సమస్యల ఎజెండాతో ప్రధానంగా నిర్మించినట్లుగా మరి తెలుస్తుంది. మరి కవిత జనం బాట పర్యటనకు జిల్లాల నుంచి మంచి స్పందన కనిపించింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో కవిత పర్యటన కొందరు నేతలను హడలెత్తిచ్చింది. రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో కవిత పర్యటన మాజీ మంత్రులను, వారి అనుచరగణాన్ని షేక్ చేసింది. కవిత కార్యాచరణ బీఆర్ఎస్ నేతల తప్పులు బలంగా ప్రజల్లోకి వెళ్ళగా కూకట్పల్లి ఎమ్మెల్యే తీరును కూడా కవిత ఎండగట్టారు. ఇక హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసి అనేక అంశాలు బయటపెట్టిన తీరు పార్టీలో అనేక మంది నేతలను సంతోషపరిచింది. మరి కవిత డేరింగ్ అండ్ డాషింగ్ దూసుకుపోతున్న తీరును రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న నేతలు టచ్లోకి వెళుతున్నారు. కవిత రాజకీయ పార్టీ ఆషామాషిగా ఉండదని, తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మనకు తెలుసు కవిత ఏ రకంగా మరి బీఆర్ఎస్ నేతల మీద కావచ్చు, తన సొంత అన్న కావచ్చు, లేదంటే మరి హరీష్ రావు కావచ్చు, ఎవరి మీదైనా కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో తనకంటూ ఒక మార్కు చూపించుకోవడానికి మరి కవిత ట్రై చేస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఎంత సెన్సేషనల్ చేయనున్నారు అనే దానికి మరి ఇదొక వచ్చుతునకైతే కాబోతుంది. ఇక పాత జిల్లాలు రద్దు చేయడం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, సింగరేణి బోర్డు కూడా రద్దు కాదు, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. పాత జిల్లాలు రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందన్నారు. బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చెల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో పాత జిల్లాలను అయితే రద్దు చేయము, వ్యవస్థీకరిస్తామైతే కానీ పాత జిల్లాలను రద్దు చేయమని సీఎం రేవంత్ రెడ్డి భరోసానైతే కల్పించారని కూడా ప్రచురించారు. అదేవిధంగా పక్కన చెన్నైలో జగన్ పక్కన కూర్చొని మాట్లాడుకున్న జగన్ విజయ్, జననాయకుడితో జననాయకుని అంటూ ఫోటోలు వైరల్. జగన్తో స్టాలిన్, సూర్య కరచాలనమని కూడా మరి ప్రచురించారు.
ఇక అదేవిధంగా రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకే వేడుకల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్, నటుడు రాజకీయ నేత దళపతి విజయ్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఇద్దరు అగ్రనేతలతో కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ బంధువు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చరించుకోవటం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. జననాయకుడితో జననాయకన్ అంటూ ఫోటోలు అభిమానులు వైరల్ చేశారు. టీవీకే పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు జననాయకన్ అనే తన సినిమా సెన్సార్ నిన్న వివాదాల్లో వార్తల్లో నిలిచారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్, స్టాలిన్ వంటి ప్రముఖుల నేతలు విజయ్ కనిపించడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఒక వివాహానికి హాజరైన వీళ్ళు మరి పక్కనే కూర్చున్నారు. వివాహానికి వెళ్ళారు కాబట్టి రాజకీయ విషయాలు పెద్దగా రాకపోవచ్చు. కానీ ఎవరైతే మరి ఆయన విజయమో తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో, ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కలవటం, అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కలవటం అక్కడ ఎంతో ప్రాధాన్యతనైతే సంతరించుకుందని కూడా మనకి తెలుస్తుంది. ఇక ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మరి మాట్లాడటం జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలూచి లేకపోతే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసరడం అయితే జరిగింది. ఆదివారం హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ పనేనని ఆరోపించారు. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతుందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మాయం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణ ఇచ్చామని మండిపడుతున్నారు. మరి ఏదైతే ఈయన మీద ఉందో అభియోగం వేస్తున్నారు, దీన్ని ఎంతవరకు చూడాలి. ఒకవేళ కేటీఆర్ మాట్లాడే మాటల్లో ఓన్లీ ఆరోపణలుగానే చూడాలా, అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడేందరికి మరి కొంత కాలంలో సమాధానం వస్తుంది. మనకు తెలుసు రాజకీయ నాయకులు మున్సిపల్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు మరి పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు అనుకోవచ్చు, కౌంటర్లకు ఎన్కౌంటర్లు అనుకోవచ్చు, కీలకంగా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక రేవంత్, కేసీఆర్ ఇద్దరు కూడా రాహుకేతువులు అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడిన విషయాన్ని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాహు అయితే మాజీ సీఎం కేసీఆర్ కేతు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభివర్ణించారు. ఈ రాహుకేతువుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ సభలో రామచంద్రరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒక్కటి మినహా హామీల అమల్లో విఫలమైందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే కేంద్ర పథకంలో ఇంటింటికి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో పలు వసూళ్ల మినహా పనులు లేదని రామచంద్రరావు వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కాస్త దూకుడైతే ప్రవర్తిస్తున్నారు. మరి రాహు కేతువులుగా సీఎం రేవంత్ని, మాజీ సీఎం కేసీఆర్ని ఆయన అభివర్ణించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారో, ఏమంటారో మరి కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా